హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. తల్లికి వందనం 13,000 విడుదల డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనానికి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే తల్లికి వందనం నిధులు ఎప్పుడు జమ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాదికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. రాబోయే జూలై 10, 2026 తారీఖున ఈ పథకం డబ్బులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈసారి ఈ పథకంలో ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో కేవలం ఒకే బిడ్డకు పరిమితమైన ఈ లబ్ధిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా వారందరికీ కూడా వర్తింప చేయాలని నిర్ణయించింది. చదువుకునే పిల్లలున్న ప్రతి కుటుంబానికి ఈ నిర్ణయం చాలా పెద్ద ఊరటనిస్తుంది. ఇక ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనుండగా మరో 2,000ను పాఠశాలల అభివృద్ధి నిధికి కేటాయించనున్నారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి. అలాగే లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు అకౌంట్లకు ఈకేవైసీ ప్రక్రియతో పాటు ఎన్పిసిఐ లింకు కూడా పూర్తయి ఉండాలి. అర్హత ఉండి ఇంకా ఈకేవైసీ పూర్తి కానివారు వెంటనే తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జూలై 10లోపు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే నిధులు సకాలంలో జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.